దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి వారులారా, ఈరోజు దేవుని పని చేసేవారు చాలామంది ఉన్నారు. దేవుని పని చేసేవారు చాలామంది ఉన్నారు. ఆసక్తిపరులు చాలామంది ఉన్నారు. రోజు శ్రమ పడేవారు చాలామంది ఉన్నారు. అయితే అనే దగ్గర ఒక్కసారి ఆగి ఆలోచించండి. అయితే వారి ఆసక్తి, వారి శ్రమ, వారు ప్రయాస అది దేవునికి ప్రీతికరంగా ఉన్నదా లేదా అనేది ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరము ప్రతి ఒక్కరికి, నాతో సైతము అందరికీ మనకు మనమే ప్రశ్నించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే వారి వారి క్రియలు న్యాయపీఠం దగ్గరికి వస్తాయని లేఖనము స్పష్టంగా కొరింథీ పత్రికలోను రోమా పత్రికలోను మనకు పౌలు భక్తుడు చెబుతున్నటువంటి మాట. ఇక్కడ ఒక మాటను చదివి మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. రోమపత్రిక 10వ అధ్యాయంలో 2వ వచనములో ఏమనుందంటే, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎవరి గురించి చెబుతున్నాడు పౌలు భక్తుడు అంటే, సహోదరుల గురించే. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇది సంగతి. ఈరోజు క్రైస్తవులు జరుగుతుందంటే దేవుని నీతికి లోబడట్లేదు, దేవుని ఆజ్ఞకు లోబడట్లేదు. స్వనీతి, వాళ్ళ సొంత డబ్బా, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవటము, వాళ్ళు తెలియకుండా ఇచ్చించుకోవటము, అంటే దేవుని నీతికి లోబడట్లేదు. ఇది దేవుని ఆజ్ఞ, దేవుని పిలుపు, దేవుని దర్శనము అని పౌలు ఎంత చెప్పినా సరే పౌలు దర్శనంలోకి రాక, నాకు సొంత దర్శనం ఉంది, నాకు సొంత తలంపు ఉంది, నాకు సొంత ఆలోచన ఉంది, నాకు దేవుడు చూపించాడని స్వనీతి మీద ఆధారపడ్డారంట ఇశ్రాయేలీయులు. ఈ రోజుల్లో కూడా అటువంటి వారుంటే మార్పు చెందవలసినటువంటి అవసరం ఉంది. దేవుని నీతిలోనికి, దేవునికి ప్రీతికరమైన సేవ చేయడానికి ప్రతి ఒక్కరు రావాలని పరిశుద్ధాత్ముడు కోరుకున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.